యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన వారమంతా కూడా మరి వారమంతా నెలంతా ఆయన రెక్కల నీడలో ఎండా వేడి నుంచి తప్పించి, అపాయాల నుంచి తప్పించి, అనేక రకాలైన బాధల నుంచి, సమస్యల నుంచి, అన్నిటి నుంచి తప్పించి, ఇబ్బందికరమైన ప్రతి విషయం నుండి కూడా మన అందరిని తప్పించి మరొక నూతనమైన దినములో నెలల్లో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, నిన్ను ఎంతో గొప్ప జనంగా చేస్తానని అంటున్నాడు. అలా చేసి ఆశీర్వదిస్తానని అంటున్నాడు. మరి నీవు ఆశీర్వాదాలకు కారణంగా ఉంటావు అంటున్నాడు. మరి నువ్వు ఆశీర్వదింపబడతావు అని అంటున్నాడు. ఇలాంటి ఆశీర్వాదాలతో కూడిన వాగ్దానాలు మన పట్ల జరగాలని మనము కూడా ప్రార్థన చేసుకుందామండి. ఎప్పుడూ కూడా వాగ్దానాల గురించి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే ఆ వాగ్దానాలు మన పట్ల జరుగుతాయండి. ఖచ్చితంగా నెరవేర్పు అనేది దేవుడు ఇస్తాడు. మరి ఆ నెరవేర్పు కొరకు మనం కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. మరి వాగ్దానాలు చిన్న చిన్న వాగ్దానాలు మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలి. ఆ దినమంతా నీకు ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నమాట. మరి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా నిన్ను తప్పిస్తాడు. అది నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఏ అపాయము రాకుండా కాపాడతాడండి. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అందులో నీకు విజయమే ఇస్తాడు. కానీ అపజయం అనేది నీ దరిదాపులకు రాదండి. మరి ఇలాంటి వాగ్దానాలు, చిన్న చిన్న వాగ్దానాలు నీ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళకి పంపించండి. ఎందుకంటే వారు చదువుతారు, చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. ఇలాంటి దీవెన ఆశీర్వాదాలు మరి ఏ పని చేసినప్పటికీ అందులో నీకు మరి ఆశీర్వాదాలతో కూడిన ఆశీర్వాదాలు ఇస్తాడనమాట అండి. మరి దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.